సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పానుగంటి పర్వతాలు, కలకుర్తి నియోజకవర్గ నాయకులు ముగురోజు కృష్ణాచారి, మండల నాయకులు సూదిన రామరెడ్డి ఆధ్వర్యంలో మాడుగుల మండల కేంద్రంలో సిపిఐ ఏఐసిటి నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మహాసభ పూర్తయింది. ఇప్పుడు ఏఐటిసి మండల కమిటీని ప్రకటించడం జరుగుతుంది. ఏఐటిసి మండల అధ్యక్షునిగా దశరథ్ లేవాలి. దశరథ్ను ఏఐటిసి మండల కమిటీ అధ్యక్షునిగా ప్రకటించడం జరుగుతుంది. మండల కార్యదర్శిగా బద్యనాయక్, వీరితో పాటు ఉపాధ్యక్షులుగా లక్ష్మమ్మ, ఇంకొక ఉపాధ్యక్షులుగా వెంకటమ్మ, అట్లాగే సహాయ కార్యదర్శులుగా రాములమ్మ, చెన్నయ్య, వీరితో పాటు కమిటీ సభ్యులుగా 13 మంది పేర్లు రాయడం జరిగింది. వీళ్ళందరినీ మీకు పరిచయం చేస్తున్నాం. ముందైతే లక్ష్మమ్మ, వెంకటయ్య, రాములమ్మ, చెన్నయ్య, వీళ్ళు వీళ్ళు ఏఐటిసి మండల ఈ కమిటీకి మీరు ఆమోదం అయితే ఒకసారి గట్టిగా సపోర్ట్. ఓకే కామ్రేడ్, మీరు ఏకగ్రీవంగా ఈ మండల కమిటీని ఎన్నికైందని జిల్లా కమిటీకి మేము ప్రకటించడం జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలు. ఏఐటిసి మండల కమిటీని అట్లాగే వివిధ శాఖ కమిటీలను మనం ఇప్పుడే ప్రకటించుకోవడం జరిగింది. ఈ కమిటీలకు అధ్యక్షులుగా కార్యదర్శులుగా నేను మీ ముందు ప్రతిపాదన చేయడం జరిగింది. మీ అందరికీ ఆమోదం అయితే ఈ కమిటీ నాయకులను మీరు చేతులెత్తి కానీ లేదంటే సపోర్ట్ల ద్వారా మీ ఆమోదం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ఆమోదమే కదా? ఓకే. ఏఐటియుసి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఏఐటిసి మండల మహాసభకు హాజరైన గ్రామ పంచాయతీ, హమాలి, ఇతర రంగాల కార్మికుల సోదరులకు, అక్కలకు అందరికీ మా రంగారెడ్డి జిల్లా ఏఐటిసి తరఫున మీ అందరికీ విప్లవ నమస్కారాలు. కాబట్టి ఈ సంఘం 1920లో ఏర్పడ్డది. ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు 103-104 సంవత్సరాలు అవుతున్నా ఏనాడు కూడా ఈ సంఘం అంటే దౌర్జన్యాలకు వ్యతిరేకంగా లేదంటే భూస్వాములకు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటం జరిపే దాంట్లో ఏనాడు వెనకడుగు వేసిన సందర్భాలు లేదు. కాబట్టి ఈ దేశంలో మడమదిప్పని కార్మిక పోరాటాలు, విప్లవ పోరాటాలు నిర్వహిస్తున్న కార్మిక సంఘం ఏదైనా ఉందంటే అది మన ఏఐటిసి సంఘం అని చెప్పుకోవాలి. ఏఐటిసి సంఘం ఏర్పడక ముందు కొన్ని చట్టాలు వచ్చినా, ఏఐటిసి ఏర్పడిన తర్వాత వచ్చిన చట్టాలే భారతదేశంలో ఎక్కువ. మనకు స్వాతంత్రం రాకముందు కొన్ని చట్టాలు వచ్చినాయి, స్వాతంత్రం అనంతరం కొన్ని చట్టాలు వచ్చినాయంటే మన ఏఐటిసి పోరాట ఫలితంగానే ఆ చట్టాలు వచ్చినాయి. ఈరోజు మనం పొందుతున్న అనేక చట్టాలు, కనీస వేతనాల చట్టాలు కానివ్వండి, లేదంటే పని గంటల చట్టాలు కానివ్వండి, వేతనాల చట్టాలు కానివ్వండి, గ్రాట్యుటీ, ఈఎస్ఐ, బోనస్ లాంటి ఇట్లాంటి మౌలిక చట్టాలన్నీ కూడా మన ఏఐటిసి నిర్వహించిన పోరాటాల ఫలితంగానే నాటి ప్రభుత్వాలు ఈ చట్టాలను రూపొందించడం జరిగింది. ఇప్పుడు పొందుతున్న అనేక చట్టాలు ఏఐటిసి పోరాట ఫలితంగా వచ్చిన చట్టాలే తప్ప మరొక పద్ధతిలో ప్రభుత్వాలు చేసినవి కావు. కానీ పోరాటం చేసి అంటే సాధించిన చట్టాలను ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ చట్టాలను అన్నింటినీ కూడా కోడుల్లోకి తీసుకొచ్చి ఆ చట్టాలే లేకుండా, కార్మికులకు హక్కులే లేకుండా చేసే కుట్రకు ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దానిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అనేక హర్తాలు అంటే సమ్మెలు మన సంఘం ఆధ్వర్యంలో ఇతర కార్మిక సంఘాలు, వివిధ ఫెడరేషన్లను కలుపుకొని జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఈ కోడ్లు వద్దు, కార్మిక చట్టాలే ముందు అనే పద్ధతిలో. కాబట్టి మీరు నరేంద్ర మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మేక్ ఇన్ ఇండియా పేరుతోటి అంతర్జాతీయ కంపెనీలను, దేశీయ కంపెనీలను అనేక దేశాలకు అంటే రాష్ట్రాలకు విస్తరించి అభివృద్ధి చేస్తామని చెప్పే నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియాగా పక్కకెట్టి ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చినాయి. కార్మిక చట్టాలు కాలరాయబడడం జరుగుతున్నది. కార్మిక చట్టాలు ఉన్నప్పుడే ఈరోజు అక్కడక్కడ కనీస వేతనాలు అమలు కావడం లేదు, అక్కడక్కడ ఈఎస్ఐ ఇవ్వడం లేదు, పిఎఫ్ అమలు కావడం లేదు, అక్కడక్కడ కార్మికుల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు, కనీస భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు. కార్మిక చట్టాలు ఉన్నప్పుడే అదే కార్మిక చట్టాలన్నీ కోర్టులోకి మారితే ఇక మనం సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతాం, సమ్మె చేసే హక్కు కోల్పోతాం, మనిషిగా మనం ప్రశ్నించే హక్కునే కోల్పోయే పద్ధతిలో ఈ కోడ్లను తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి కోడ్ అనేది చట్టబద్ధత కాదు. కాబట్టి మనం ఎవరిని కోర్టులను ఆశ్రయించే అవకాశం లేదు ఈ కోడ్లు. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన కార్మిక చట్టాలను తీసేసి ఒక నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్మిక హక్కులను అంటే నాశనం చేసే పద్ధతిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విధానాలను అనుసరించడం అనేది హేయమైన చర్య, ఇది దుర్మార్గం అని
ఇప్పటికీ ఆ అఖిల భారత స్థాయిలో అన్ని కార్మిక సంఘాలు ముక్తకంఠంగా దీన్ని వ్యతిరేకిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయా బీజేపీ పాలిత రాష్ట్రాలు దీన్ని వేగవంతం చేసి ఈ కోడులను అమలు చేస్తున్నది. కాబట్టి కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇప్పటివరకు దీన్ని అమలు చేయడం లేదు. మన రాష్ట్రంలో కూడా కోడులో అమల్లోకి రాలేదు. కానీ ఒకవేళ ఇక్కడ కూడా అమల్లోకి వస్తే కార్మికులు అనే వాళ్ళకి ఎప్పుడు కూడా భవిష్యత్తులో మేము సమ్మె చేస్తాం, మాకు జీతాలు పెంచండి అనే పద్ధతిని మనం కోల్పోతున్నాం. సంఘాలు పెట్టుకునే అవకాశం కూడా ఉండదు. ఈరోజు ఇప్పుడే మన రంగారెడ్డి చెప్తున్నాడు, ఎంపీడీఓ ఆఫీసులో ఎక్కడో ఓటర్ నమోదు కార్యక్రమంలో ఏదో గ్రామ పంచాయతీ కార్మికులు పనిలో ఉంటే మనం ఇక్కడ మాట్లాడే అవకాశం తీసుకొని ఇటుకు రావడం జరిగింది. కానీ అదే కోడులోకి వస్తే మనం అట్లాంటి మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండదు. రంగారెడ్డి అధికారికి ఫోన్ చేసి మమ్మల్ని మా వాళ్ళని పంపించండి అని ఇప్పటిలాగా అంత స్వేచ్ఛ ఉండదు. భవిష్యత్తులో ఇక పంపడం ఉండదు, సంఘాలు పెట్టుకునేది ఉండదు. మేము ఇక్కడ మాట్లాడుకుంటాం, అవకాశం ఇవ్వండి అంటే కూడా ఇక్కడ మాట్లాడే అవకాశం ఉండదు. అంటే ఇట్లాంటి ఒకప్పుడు రాజరిక వ్యవస్థలో స్వాతంత్రం రాకముందు ఉన్న చట్టాలను మళ్ళీ తిరిగి అదే వాటిని రూపొందించడానికి కార్మిక చట్టాలను మారుస్తున్నారు. ఇది కార్మిక వర్గానికి చాలా గొడ్డలి పెట్టి లాంటి ప్రమాదం. ఈ ప్రమాదం నుండి కాపాడుకోవాలనే ఏఐటీసీ దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తున్నది, అలిపెరుగని ఉద్యమాలు నిర్వహిస్తున్నది. ఆ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మండల మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మాడుగుల మండల మహాసభ జరుగుతున్నది. కాబట్టి ఈ మండల మహాసభలో ఏం చర్చిస్తారు, మనం ఏం మాట్లాడుకోవాలంటే మొత్తం ఈ మండలంలో శ్రమజీవులు ఎంతమంది ఉన్నారు, ఏ రంగాల కార్మికులు ఉన్నారు, ట్రాక్టర్ డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు, లారీ క్లీనర్స్ ఎంతమంది ఉన్నారు, లారీ డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు, అంగన్వాడీ మధ్యాహ్నంలో పనిచేసే కార్మికుల నుండి మొదలుకుంటే మొత్తం గ్రామ పంచాయతీ కార్మికుల వరకు మొత్తం అన్ని రంగాల్లో ఉన్న కార్మిక వర్గాన్ని ఏకం చేయాలి. మన బతుకులు ఆగమవుతున్నాయి, కార్మిక చట్టాలు కాలరాయబడుతున్నాయి. మనం ఏకమై మనం ఎర్ర జెండా పట్టుకొని ఏఐటీసీ సంఘం ఆధ్వర్యంలో మనం ఉద్యమిద్దాం, మన హక్కులను మనం పొందుదాం, మనం చట్టాలను మనం కాపాడుకుందాం అనే పద్ధతిలో ఈరోజు ఈ మహాసభ ఒక తీర్మానం చేయాలి, ఒక పెద్ద ఎత్తున కర్తవ్యం తీసుకోవాలి. అట్లాగే విస్తారమైన మీతో పాటు శ్రమజీవులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు, వ్యవసాయ కార్మికులు ఉన్నారు, పేద రైతులు ఉన్నారు, చిన్నకారు రైతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా శ్రమజీవులే. మొత్తం శ్రమజీవులను ఏకం చేసి ఒక ఐక్య పోరాటాలు నిర్వహించడానికి ఈ మహాసభ ఒక వేదిక కావాలి. ఈ మండలంలో మనం భవిష్యత్తులో విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికైన బద్యనాయకు అట్లాగే ఇతర జంగయ్య, దస్తగిరి వీళ్ళందరూ కూడా నిరంతరం కార్మికుల్లో పనిచేయడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉండాలి. ఎక్కడ ఏ కార్మికుడికి అన్యాయం జరిగింది. ఈ మధ్యకాలంలో కొన్ని కంపెనీలు కూడా వస్తున్నాయి. ఇక్కడ రోడ్ సైడ్లో ఒక కంపెనీ నిర్మాణం అవుతున్నది. ఇక్కడ క్రషర్ మిషన్లు ఉన్నాయి, మైనింగ్ కంపెనీలు ఉన్నాయి. అట్లాగే కొత్త అంటే కార్మిక వర్గం విస్తరిస్తున్నది. కాబట్టి వాళ్ళందరిలోకి వెళ్ళాలంటే మీరు ప్రతి కంపెనీ దగ్గర మీ యొక్క విజిటింగ్ కార్డు ఉండాలి, ప్రతి కార్మికుడి చేతిలో మీ నెంబర్ ఉండాలి. వాడికి ఏది అన్యాయం జరిగినా తక్షణమే ఇక్కడ రంగారెడ్డికో బద్యనాయకో ఫోన్ చేసేటట్టు ఉండాలి. ఇతర రైతులు, కూలీలు, శ్రమజీవులు అయితే మొత్తం అసెంబ్లీ వ్యాప్తంగా మన కృష్ణమాచారి నెంబరు మీకు అందుబాటులో ఉండాలి. అంటే ఇక్కడ రైతులకు అన్యాయం జరిగినా మన పార్టీ దగ్గరికి రావాలి, ఒక కార్మికుడికి అన్యాయం జరిగినా మన కార్మిక నాయకుల దగ్గరికి వచ్చే విధంగా ఈ మండలంలో ఒక బలమైన పోరాటం నిర్వహించే జెండా కానీ పార్టీ ఏదని అంటే అది ఎర్ర జెండా పార్టీ సిపిఐ అయి ఉండాలి. ఎర్ర జెండా కార్మిక సంఘం ఏదంటే అది ఏఐటీసీ సంఘం అయి ఉండాలి. అట్లాంటి అంటే పేరు ప్రఖ్యాతలు మన సంఘానికి రావాలంటే మీరు నిరంతరం ప్రజల్లో కార్మికుల్లో పనిచేయడం ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి భవిష్యత్తులో మన సంఘాన్ని విస్తరించుకోవడానికి, మన పార్టీని మరింత అభివృద్ధి చేసుకోవడానికి మనం పని ద్వారానే, కార్యాచరణ ద్వారానే మనం ముందుకెళ్ళాలి. కాబట్టి మీరు చేసే కార్యక్రమాల్లో మీకు ఆ సలహాల సూచనలే కాదు, ప్రత్యక్షంగా కార్యాచరణలో ఉండడానికి మన ఏఐటీసీ రంగారెడ్డి జిల్లా నాయకత్వం సంసిద్ధంగా ఉంది. కాబట్టి భవిష్యత్తు ఉద్యమాలకు మీరందరూ కూడా సమాయత్తం కావాలని, భవిష్యత్తులో జరిగే ఉద్యమాల్లో, పోరాటంలో ఎన్ని ఆటంకాలు ఎన్ని ఎదుర్కోవడానికి ఏఐటీసీ సంఘం, కమ్యూనిస్టు పార్టీ సిద్ధంగా ఉన్నది. కాబట్టి మీకు భయం అవసరం లేదు. మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మా ఏఐటీసీ మన జెండా ఉంది, మన నాయకత్వం ఉంది. మీకు గ్రామ పంచాయతీలో సెక్రటరీ నుంచి మొదలుకుంటే ఎంపీడీఓ వరకు, లేదా ఆ కాలంలో లీడర్లు పెత్తనం చేస్తారో మీ మీద, ఆ వార్డులో లీడర్లు పెత్తనం చేస్తారు, లేదంటే గ్రామ పంచాయతీలో ఇతర అధికారులు పెత్తనం చేస్తారు. ఎవరు కూడా మన మీద జులుం చేయడానికి, మన మీద పెత్తనం చేయడానికి వాళ్ళకు అవకాశాలు ఇవ్వకూడదు. ఎవరైనా మీరు భయభ్రాంతులకు గురి చేసినా, ఎలాంటి
అసందర్భంగా మీ మీద ఎవరైనా మాట్లాడినా తక్షణమే ఇక్కడ రంగారెడ్డికి భజనాయకి చెప్పండి, నాకు చెప్తారు. వాళ్ళు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేనే లేదు. కార్మికులు అంటే ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో బతికేవాళ్ళు. మన ఎవరి అంటే ఏమంటారు దయాదాక్షిణ్యం మీద మన జీవితం లేదు. మనం రెక్కలు ముక్కలు చేసుకొని ఉద్యోగ ధర్మాన్ని మనం పాటిస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు అయితే గ్రామంలో పనిచేస్తున్నారు, అదే ఇతర రైతులు అయితే వ్యవసాయ పొలాల్లో చేస్తున్నారు. మనం ప్రభుత్వ ఆస్తులు దోచుకోవడం లేదు, ఎవరి శ్రమ మీద మనం ఆధారపడి మనం బతకడం లేదు. కాబట్టి మన శ్రమ మీద మనం ఆధారపడి బతుకుతున్నాం. మన శ్రమ ద్వారానే ఈరోజు సమాజం నడుస్తుంది, మన శ్రమ ద్వారానే ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి, మన శ్రమ ద్వారానే ఈరోజు సమాజం అభివృద్ధి అవుతున్నది. అంటే శ్రమజీవుల కష్టార్జితం ద్వారానే ఈ సమాజం ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కాబట్టి మన మీద ఆధారపడే ప్రభుత్వాలు మన మీద దౌర్జన్యం చేస్తే మనం ఎట్లా సహిద్దాం? కాబట్టి ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజాస్వామ్యం అంటే ఎవరిది? ప్రభుత్వం అంటే మనం ఏం కోరుకుంటే ప్రభుత్వం అది చేయాలి. కానీ ఈరోజు మనం కోరుకున్న పద్ధతిలో ప్రభుత్వాలు విధానాలు చేయకుండా ఈరోజు వాళ్ళకు అనుకూలమైన విధానాలను వాళ్ళు చట్టసభలలో కూర్చొని ఈరోజు వాళ్ళు తీర్మానం చేసుకుంటున్నారు. దాని ఫలితంగానే మనం నష్టపోతున్నాం. కాబట్టి మనం కోరుకున్న సమాజం, మనం కోరుకున్న రాజ్యం రావాలంటే కష్టజీవులందరూ ఒక్కటిగా ఉండాలి. కష్టజీవులందరూ ఒక్కటిగా ఉండి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేయాలి. కాబట్టి అలాంటి పోరాటాలు నిర్వహించడానికి ఏఐటీసీ సిపిఐ పార్టీ ఈరోజు ప్రజల ముందు సిద్ధంగా ఉంది. ఆ జెండాను పట్టుకొని మనం పోరాడడం ఒక్కటే ఈరోజు మనకు మార్గం లేదని తెలియజేస్తూ ఈ మండల మహాసభకు మీరందరూ విచ్చేసి ఈ మహాసభను మంచి విజయవంతం చేసినందుకు ఆహ్వానించిన రంగారెడ్డి, లక్ష్మణాచారి ఇతర నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను